మహాపరిశుద్ధుడు, మహాఘనుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువునందు ప్రియమైన వారందరికీ కూడా మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. మరొక చక్కటి అవకాశము దేవుడు అనుగ్రహించున్నాడు. ఆయన జీవగ్రంథములో ఉన్నటువంటి విషయాలను నేడు అనేక మంది క్రైస్తవ బోధకులు తప్పుడు విధానంలో బోధించడం అనేది చేస్తూ అనేక మంది క్రైస్తవులను సత్య మార్గము నుంచి వారిని తప్పిస్తున్నటువంటి విధానాన్ని సరిచేసి ఏమిటి నిజమైనది, ఏమిటి నిజమైన బోధ, ఏమిటి సత్యబోధ అనే విషయంలో మేల్కొల్పాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నానికి దేవుడు ఎంతగానో నాకు శక్తిని, బలాన్ని ఇస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసి ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి దేవా, మీ యొక్క కుమారుని ద్వారా మాకు ఇచ్చి ఉన్నటువంటి రక్షణ భాగ్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి సత్యములో ముందుకు కొనసాగుతూ అనేక మందిని సత్యములు నడిపించుటకు మాకు అవసరమైన జ్ఞానాన్ని, శక్తిని అనుగ్రహించమని దేవ, మీరు ఇచ్చిన జీవగ్రంథాన్ని సరైన విధానంలో అర్థం చేసుకుని అందులో విషయాలను అనేక మందికి ప్రకటించేటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహించమని తండ్రి, మరి ఈ సమయమందు నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా నాకు తోడుగా ఉండి సహాయం చేయని తండ్రి. నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని అనేక మంది ఆలోచింపచేసే విధంగాను, అనేక మందికి అర్థమగు రీతిగాను వివరించేటువంటి శక్తి నాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతటి యందు మీ యొక్క కృపా కాపుదలు అనుగ్రహించమని, ఈ కొద్ది విన్నపములు నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రస్తుత క్రైస్తవ సమాజము, ఈ క్రైస్తవ సమాజంలో అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని సువార్త అనేది ప్రకటిస్తున్నారు. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాస్తూ ఒక మాట చాలా చక్కటి, అంటే ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వారిని ఉద్దేశిస్తూ పౌలు గారు ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట ఆయన తెలియచేశారు. ఆ మాట ఏంటంటే, 10వ అధ్యాయము రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరములైనవి. ఉత్తమమైన వాటిని ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అనేటువంటి మాట ఇక్కడ మనకు యెషయా గ్రంథంలో మనకు ఆ మాట కనబడుతుంది. అంటే దేవుని సేవ చేస్తున్నటువంటి వారు ఎంతో ఉన్నతమైనటువంటి వారు, ఎంతో ఉత్తమమైనటువంటి వారు. మరి నేడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సేవకులు ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో, మరి వీరు ఉత్తమమైన వారు అని అనుకోవాలా, లేకపోతే ఉన్నతమైన వారు అని అనుకోవాలా, లేకపోతే ఉత్తమమైన వారు, ఉన్నతమైన వారు అనేటువంటి వేషధారణ విధానంలో ఉన్నారు అని అనుకోవాలా? ఎందుకంటే అనేకమైనటువంటి తప్పుడు బోధలు చేస్తున్నారు, అనేకమైనటువంటి దుర్బోధలు చేస్తున్నారు. వాస్తవాన్ని ప్రకటించడం మానేసి అవాస్తవాలను, అసత్యాన్ని, అబద్ధాన్ని ప్రకటించుకుంటూ అనేక మంది క్రైస్తవులను ఈరోజు సత్యానికి దూరం చేస్తున్నారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటంటే, అత్యంత భయంకరమైనటువంటిది, అత్యంత దారుణమైనటువంటిది, అసలు ఆ బోధ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ క్రైస్తవుని కూడా, వాక్యాన్ని విశ్వసించే ఏ ఒక్కరిని కూడా దేవుని యొద్దకు నడిపించదు. అంతటి భయంకరమైన బోధ యెహోవాయే యేసుక్రీస్తు. ఎంతటి భయంకరమైన బోధ అంటే అది యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్పడము అంటే నిజంగా ఇది అత్యంత దారుణమైనటువంటి, అత్యంత నీచమైనటువంటి సాతాను బోధ. కారణము, పరిశుద్ధ గ్రంథంలో అసలు అలాంటి కాంటెక్స్టే మనకు కనిపించదు ఎక్కడ కూడా.
మనం 26 పుస్తకాలు చదివినా, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినా, మనం ఏ విధంగా చెప్పాలని మనం ప్రయత్నం చేసినా, యెహోవాయే యేసుక్రీస్తు అనేటువంటి ఈ కాంటెక్స్టే రాదు. మరి ఎట్లాగిది వచ్చింది అంటే, మానవ కల్పితాలనేవి బైబిల్‌లోనికి ప్రవేశించాయి. ఒకప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రంలోనికి వారి యొక్క ఆహ్, ఆజ్ఞలను ఎట్లాగైతే వారు కలిపి యూదుల చేత చేపించారో, అంటే యూదుల చేత వాటిని కూడా చేపించడం అనేది చేశారు. యేసుక్రీస్తు వారు అంటారు గదా! మత్తయి సువార్త 15 అధ్యాయంలో ఆయన అంటారు గదా! మత్తయి సువార్త 15 అధ్యాయం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు వారిని ఉద్దేశించి మాట్లాడతారు. ఆహ్, 15:1 నుంచి ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేస్తున్నారు. దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అంటే ఏం చేశారు? ఏంటక్కడ? ఏం చెప్పాడు? తల్లిదండ్రులను గనపరచమనియు, తండ్రినైనను, తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చాడు. అంటే తల్లిదండ్రులను దూషించువాడు మరణానికి పాత్రుడు అనేటువంటి విషయం ధర్మశాస్త్రంలో చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళేం చేశారు? మీరైతే ఒకడు తన తండ్రినైనను, తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవతార్పితమని చెప్పిన యెడల, అతడు తన తండ్రినైనను, తల్లినైనను గనపరచనక్కరలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు తీసుకొచ్చారు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ తల్లిదండ్రులకు అర్పించేటువంటి ఏమైతే ఉన్నాయో, అవి వాళ్ళకి అర్పించవలసిన అవసరత లేదు. అవి దేవతార్పితము అంటే దేవునికి అర్పించేవి. కాబట్టి అవి దేవునికి అర్పిస్తే అవి ఎవరికెళ్తాయి? దేవుని సేవ చేసేటువంటి శాస్త్రులు, పరిసయ్యులకు చెందుతాయి. అంటే ఏం చేశారు? దేవుని ఆజ్ఞను తారుమారు చేశారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. దేవుని ఆజ్ఞను అంటే తల్లిదండ్రులు కనపరచమని చెప్పాడు దేవుడు. వీళ్ళంటున్నారు, అబ్బబ్బే! పర్వాలేదు. మీరు ఏమైతే తల్లిదండ్రులకు మీరు అర్పిస్తున్నారో అవి దేవతార్పితము. అంటే అవి ఇంక మీరు తల్లిదండ్రులకు అర్పించవలసిన అవసరత లేదు. అవి మీరు దేవునికి అర్పిస్తే సరిపోతాయి అన్నట్టుగా మార్చారు. సో, దాన్నే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎత్తి చూపించారు. ఈరోజు కూడా జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే అదే జరుగుతుంది. ఏది వాక్యంలో ఉందో దాన్ని విడిచిపెట్టి, దాని స్థానంలోనికి వీరు సొంత బోధన తీసుకొచ్చి, క్రైస్తవులో ఉన్నటువంటి విశ్వాసాన్ని కాస్త అవిశ్వాసము, అతి విశ్వాసము, అసలు ఆ విశ్వాసానికి ఆధారం ఏమిటి అనేది ఆలోచన చేసుకునే విధానానికి తీసుకువెళ్ళిపోయారు అనేక మంది ఈ రోజున. యెహోవాయే యేసుక్రీస్తు ఎంత దారుణమండి అదసల. ఎంత భయంకరమైనటువంటిదండి ఆ మాట. నిజంగా యెహోవాయే యేసుక్రీస్తా? అసలు ఇది మనం విశ్వసించవచ్చా? అసలు ఈ బోధ బైబిల్‌లో ఎక్కడైనా ఉందా? ఏ అపోస్తలుడైనా చెప్పాడా? ఏ భక్తుడైనా చెప్పాడా? ఏ భక్తుడైనా ఈ పుస్తకం రాసినటువంటి ఈ 27 పుస్తకాలు ఎక్కడైనా సరే యెహోవాయే యేసుక్రీస్తు అనేటువంటి అర్థమొచ్చే విధంగా ఏ భక్తుడైనా సరే వ్రాయడం అనేది జరిగిందా? మరెందుకు మనం ఆలోచన చేయట్లేదు? అంటే మనము కూడా ఆ శాస్త్రులు, పరిసయ్యుల్లాగానే మన పారంపర్యాచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేస్తున్నాం. అంటే సత్యాన్ని నిరర్ధకం చేస్తున్నాం. పాత నిబంధనలో ఆహ్, ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఒక మాట ఆయన వారికి సెలవిస్తాడు. ఏంటంటే అది లేని వార్తను పుట్టించవద్దు అనేటువంటి ఆజ్ఞ వాళ్ళకిస్తాడు. లేని వార్తను పుట్టించవద్దు. అంటే ఒక అబద్ధాన్ని చెప్పవద్దు. ఒక అసత్యాన్ని చెప్పవద్దు అనే విషయాన్ని ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. లేని వార్తను పుట్టించవద్దు అని. క్రొత్త నిబంధనకొచ్చేసరికి ఏం చెప్తున్నాడు? యాకోబు పత్రిక మనం చదివేటప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చదివే 3వ అధ్యాయం క్షమించండి 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలనవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.
సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఎంత స్పష్టంగా సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. కనుకనే అపోస్తులు మేము అబద్ధం ఆడుట లేదు. దేవుని సముఖమందు మేము దేవుని సాక్షిగా మేము నిజమే చెబుతున్నాము అని అపోస్తులు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడకూడదు అనేటువంటి విషయము దేవుని ద్వారా వాళ్ళకి తెలియపరచబడ్డది. మరి ఈరోజు ఈ బోధకులు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే ఇదే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరెందుకు మరి అబద్ధాన్ని బోధిస్తున్నారు? యేసుక్రీస్తును గొప్పగా చూపించాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఉన్నతమైన వాడుగా చూపించాలి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు కంటే గొప్పవాడు లేడు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఒకడున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోకూడదు మనం. ఎందుకంటే ఆయన లేకపోతే ఈయన భూమి మీదకు వచ్చేవాడు కాదు. ఆ గొప్పవాడు లేకపోతే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చేవాడు కాదు. ఆయనే చెప్పాడు కదా! నువ్వు నేను చెప్పుకోవాల్సిన అవసరత లేదు. యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. నా అంతట నేను రాలేదు, ఆయన నన్ను పంపిన. యోహాను సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయము. క్షమించండి, 8వ అధ్యాయము. 8వ అధ్యాయము 42వ వచనము. యేసు వారితో, ఇట్లా నన్ను దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. అంటే ఆయన లేకపోతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేవాడు కాదు అనే విషయం యేసుక్రీస్తు వారే చెబుతుంటే, మరి ఈ అబద్ధ బోధకులు చేస్తున్నదంటే అబ్బాయి కాదు కాదు, ఆయనే ఈయన, ఈయన ఆయన, యెహోవా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు యెహోవా. ఎంత దారుణమండి! ఎంత భయంకరమండి! ఎంత అత్యంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటిది. ఇప్పుడు ఒక స్లో పాయిజన్ మాదిరిగా ఒక మనిషిని చంపడానికి కొన్ని పద్ధతులు ఉపయోగిస్తుంటారు. ఒకరిని వెంటనే చంపేస్తారు. ఒకరిని నెమ్మదిగా గుచ్చుతూ చివరికి చంపేస్తుంటారు. ఈ యెహోవాయే యేసుక్రీస్తు అనే బోధ కూడా ఈ స్లో పాయిజన్ లాంటి బోధ. అంటే రాను అది ఇంజెక్ట్ అయ్యి నరాల్లో జీర్ణించుకుపోయి చివరికి వారు దేవునికి దూరం అయిపోవడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు కదా! అది మనం చెప్పట్లేదు, లేకపోతే ఎవరో మొదటి శతాబ్దంలో వారు చెప్పట్లేదు. దేవుడే తన భక్తుల ద్వారా తెలియపరిచాడు. దేవుడే తన కుమారుని ద్వారా తెలియపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 14వ అధ్యాయము 28వ వచనము. నేను మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు. యేసుక్రీస్తుని గొప్పవాడుగా చెప్పడం తప్పులేదు. ఎందుకంటే ఆయన అంటాడు, నేను యాకోబు కంటే గొప్పవాడను, నేను ఈ దేవాలయం కంటే గొప్పవాడను, నేను ఈ సొలొమోను కంటే గొప్పవాడను. యేసుక్రీస్తే చెప్పాడు. మానవులలో ఇయ్యబడిన మరి ఏ నామము వలన రక్షణ కలుగుద్ది, ఈ నామము వలననే రక్షణ కలుగుద్ది. యోహాను అపోస్తల కార్యం 4వ అధ్యాయం. అంటే ఈ ప్రపంచం మీద యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. ఆయనకు మించిన గొప్ప వ్యక్తి లేడు. అందుకంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు? ఇంతకు మించిన గొప్ప వ్యక్తి మరొకరుండరు. కానీ ఈయనకంటే గొప్పవాడు తండ్రి. ఈయనకంటే గొప్పవాడు తండ్రి. అది మర్చిపోతున్నాం మనము. ఆ తండ్రిని తీసుకొచ్చి యేసుక్రీస్తుగా చూపించేస్తున్నామే తప్ప కానీ కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వేరు, తండ్రి వేరు, ఆయన పంపితేనే యేసుక్రీస్తు వచ్చాడు అనే విషయాన్ని మాత్రం మనము ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే తండ్రికి ఈయనకంటే గొప్పవాడు. ఆయన ఒక్కసారి చెప్పలేదే, చాలాసార్లు 2, 3 సార్లు చెప్పాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో చూసుకున్నట్టే మనకు అక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనము. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అంటే యేసుక్రీస్తే గొప్పవాడు అనుకుంటే యేసుక్రీస్తు కంటే గొప్పవాడు తండ్రి అనేటువంటి విషయం ఇక్కడ ఏం చెప్పాడు. కానీ ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే, కాదు ఆయనే ఈయన, కాబట్టి ఈయన్నే యెహోవాగా చూడాలి, ఈయన్నే తండ్రిగా చూడాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎంత దారుణంగా ప్రార్థన చేస్తారంటే, పరలోకమందున్న తండ్రి, మా దేవా, మా యేసయ్యా అంటారు. ఏంటంటే ప్రార్థన? తండ్రి స్థానంలోనికి క్రీస్తుని తీసుకువెళ్ళిపోతే మరి తండ్రిని ఏ స్థానంలో పెడతారు ఇంకక్కడ?
అసలు యేసుక్రీస్తు అలాంటి మాటలు చెప్పలేదు. యేసుక్రీస్తు ఆ విధంగా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ఎక్కడ కూడా తండ్రిని తనకంటే తక్కువ వానిగా చేయలేదు. మరి నువ్వు మాత్రం చేస్తున్నావు. అసలు తండ్రి అనేటువంటి అతన్ని తీసి పక్కన పెట్టేసావు పూర్తిగా. అతన్ని అసలు బైబిల్‌లోంచి అతన్ని తీసేసావు ఇంకా. ఏమంటే, అబ్బే! అది పాత నిబంధన. యెహోవా అప్పుడు యెహోవాగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుగా వచ్చాడు అనేటువంటి ఒక పనికి మాలిన అబద్ధ బోధ చేస్తున్నావు. అప్పుడు యెహోవాగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుగా వచ్చాడు అని ఒక పనికి మాలిన ఎవడో మానవుడు పుట్టించిన దాన్ని నమ్ముతున్నావు. లేని వార్తను తీసుకొచ్చాడు ఎవడో. ఎవడో ఒక లేని వార్తను తీసుకొచ్చి క్రైస్తవ సమాజంలో వదిలిపెడితే దాన్ని నువ్వు నమ్ముతున్నావు గానీ, అది అసలు బైబిల్‌లో ఉందా? బైబిల్‌లో ఆ విధంగా చెప్పబడ్డదా? అసలు బైబిల్‌లో యెహోవా యేసుక్రీస్తు అని ఎక్కడుంది అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నువ్వు ఆలోచన చేయట్లేదు. ఆలోచించేవాడిని ఆలోచించనివ్వట్లేదు. తండ్రి యేసుక్రీస్తు కంటే గొప్పవాడని వాక్యం చెబుతుంది. పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు. అంటే క్రీస్తు కంటే గొప్పవాడు, క్రీస్తుకే శిరస్సు ఉన్నాడని ఆయన దేవుడు, ఆయన తండ్రి అని వాక్యం చెబుతుంటే, నువ్వు మాత్రము ఆ తండ్రిని తీసేసి, ఆ తండ్రి స్థానంలోనికి యేసుక్రీస్తుని తీసుకువెళ్ళిపోయి, ఇదిగో మీరు యేసుక్రీస్తుకే ఆరాధన చేయాలి. యేసుక్రీస్తుకే మీరు ప్రార్థన చేయాలి. పరలోకమందున మా తండ్రి అయిన యేసయ్య ఏంటండి? ఏం జెప్తున్నావు? సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఏం జెబుతున్నావు? ఒక మతోన్మాది వచ్చి అడిగితే సమాధానం చెప్పలేని క్రైస్తవులు ఈరోజు ఎంతోమంది మన కళ్ళ ముందు అనేక మంది ఎంతోమంది మతోన్మాదులు వీడియోలు తీసి వారి యొక్క ఆహ్, అవిశ్వాసాన్ని బట్టి ఎందుకంటే వారికి సరైనటువంటి వాక్య అవగాహన ఉంటే ఎలాంటి మతోన్మాదొచ్చినా సరే నిలబెట్టగలిగేటువంటి సమర్థత ఉంటాది. వాక్యం తెలిసిన వాని దగ్గరికి వెళ్ళమనండి మతోన్మాదులు వెళ్ళరు. ఎందుకంటే అక్కడికక్కడే నిలబెట్టి కడిగేస్తారు. వాక్యం తెలిసిన వాని దగ్గరికి వెళ్తే. వీళ్ళెవరిని టార్గెట్ జేస్తారు? విశ్వాస విషయంలో బలహీనులైనటువంటి వారిని టార్గెట్ జేస్తారు. కారణం ఏంటంటే సరైన వాక్య అవగాహన అనేది లేకపోవడం. కారణం ఏంటో ఇలాంటి అబద్ధ బోధకుల వలనే. తండ్రి కంటే గొప్పవాడు ఉన్నాడుగా క్షమించండి. యేసుక్రీస్తు కంటే గొప్పవాడు తండ్రి ఉన్నాడు. ఆయన యెహోవా, ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన పంపితేనే యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ద్వారానే ఈరోజు మనకు రక్షణ ఉంది. తండ్రిని, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవము అని యేసుక్రీస్తే చెప్పినప్పటికి గూడా, ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళు పరిగణలోనికి తీసుకోవట్లేదు. ఇవేమి గూడా పరిగణలోనికి వీళ్ళు తీసుకోవట్లేదు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవము అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆలోచించట్లేదు. ఎంత భయంకరమైనటువంటి, దారుణమైనటువంటి బోధ అంటే ఇది. నిజంగా అసలు వాక్యము సమర్థించలేనటువంటి, సత్యమునకు విరోధమైనటువంటి బోధ ఇది. భిన్నమైన బోధల తట్టు తిరుగుతానంటాడు అందుకే పౌలు గారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం చదివితే, భిన్నమైన బోధల తట్టు మీరు తిరగకండి. ఎందుకంటే ఈ భిన్నమైన బోధలు, ఈ అబద్ధ బోధలు ఏ క్రైస్తవుని కూడా వాక్యాన్ని విశ్వసించే ఏ ఒక్కరినైనా కూడా దేవుని యొద్దకు చేర్చదు. కారణం ఏంటంటే అది అబద్ధము. అది అసత్యము. దేవుని చెప్పలేనటువంటి బోధ అది. అపోస్తులు ద్వారా దేవుడు తెలియపరచలేనటువంటి బోధ అది. మరి దాన్ని వింటే ఎట్లా దేవుని దగ్గరికి వెళ్తారు? కనుకనే తిమోతితో అంటాడు పౌలు, నిన్నును నీ వాక్యం, నీ బోధను వినువారిని గూర్చియు జాగ్రత్త పడుము అనేటువంటి మాట మనకు తిమోతితో పౌలు హెచ్చరిస్తాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మనం చదివితే, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. నీవిలాగు వీటిలో నిలకడగా ఉండుము. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఎప్పుడైతే నువ్వు బోధ వాక్యానుసారంగా ఉంటాదో, ఎప్పుడైతే నీ బోధ సత్యానుసారమైనదిగా ఉంటాదో, అప్పుడు నిన్నును నీ బోధ విన్నవారిని కూడా రక్షించుకుంటావు అనేటువంటి మాట పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఎవడో మానవుడి కల్పితంతో వచ్చినటువంటి యెహోవా యేసుక్రీస్తు బోధ అనేది పూర్తిగా ఒక అసత్య బోధ. బైబిల్‌లో అపోస్తులు బోధించలేని బోధ. ఇది కేవలం మానవుని మదిలో నుండి వచ్చిన బోధ అనేటువంటి విషయం క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి వారితో ఖచ్చితంగా నేను ఢీకొనడం అనేది చేస్తాను. ఖచ్చితంగా ఇప్పటికే చాలా మందితో మాట్లాడాను. ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా అవకాశం దొరికితే ఖచ్చితంగా ఇలాంటి వారందరిని కూడా క్రైస్తవ సమాజం ముందు నిలబెట్టి, వారు చేసే తప్పుడు బోధని నిరూపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రియులారా, వాక్యం విషయంలో సరైన అవగాహన కలిగి ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి దేవ,
మీ వాక్యం విషయంలో ప్రతి క్రైస్తవుడు కూడా సమర్థుడయ్యుండులాగున, సైనికుడు యుద్ధమునకు ఏ విధంగా అయితే సిద్ధపడి ఉంటాడో, ప్రతి క్రైస్తవుడు కూడా తండ్రి సత్యమును తండ్రి ప్రకటించడానికి అలాగే సిద్ధపడి సర్వ ఆయుధాలు కలిగి తండ్రి అసత్యాన్ని పారద్రోలే విధంగా క్రైస్తవుడు ముందుకు నడుచుటకు సహాయం చేయమని తండ్రి, మీరు వేరు మీ కుమారుడు వేరు అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గ్రహించలాగన, యెహోవా వేరు యేసుక్రీస్తు వేరు, యెహోవా పంపగానే యేసుక్రీస్తు వచ్చాడు అనేటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవుడికి గ్రహించలాగున తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ఆలోచన శక్తిని అనుగ్రహించి తండ్రి, వారిని సత్యంలో బలపరిచి ముందుకు నడిపిస్తారని మీ చిత్తమైతే మరొకసారి తండ్రి, ఈ విషయం మీద మరలా మాట్లాడేటువంటి జ్ఞానాన్ని, శక్తిని, సమయాన్ని నాకు అనుగ్రహిస్తారని కొద్ది విన్నపములు నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి.